హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం అండి. మన తెలంగాణలో ఎవరైతే పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో నవంబర్ నెల పెన్షన్ డబ్బుల కోసం మనకి పెన్షన్ డబ్బులు వచ్చేసి డిసెంబర్ నెల 29వ తారీఖు నుంచి రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు జనవరి ఈ నెలలో మనకైతే 10వ తారీఖు, 12వ తారీఖు వరకైతే పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో గాను, అటు పోస్ట్ ఆఫీసులలో గాను ఈ పెన్షన్ డబ్బులనైతే జమ చేయడం అయితే జరుగుతుంది. ఇక ఈ వీడియోలో వచ్చేసి రానున్న 3 నుంచి 4 గంటల్లో ఈరోజు ఇటువంటి జిల్లాలలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఆసరా పెన్షన్ డబ్బులు 2,000 రూపాయలు తీసుకునే వారికి 2,000 రూపాయలు, 4,000 రూపాయలు పెన్షన్ డబ్బులు ప్రతి నెల తీసుకునేటువంటి వారందరికీ 4,016 రూపాయల పెన్షన్ డబ్బులు ఈరోజు రానున్న 4 గంటల నుంచి 3 గంటల్లో డబ్బులైతే జమ చేయనున్నారు. ఇక ఈరోజు ఈ జిల్లాలలో జమ చేయడం అయితే జరుగుతుంది. ఇంకా రేపు కూడా మనకి డీబీటీ పద్ధతి ద్వారా ఈ పెన్షన్ డబ్బులనైతే జమ చేయనున్నారు. ఇక రేపు ఈరోజు ఏ జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు అనేది జమ చేసే అవకాశాలు ఉన్నాయో మనం ఈ వీడియోలో సమాచారాన్ని క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము. సో దీంతో పాటుగా మన తెలంగాణలో ఎవరైతే వివిధ రకమైన ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో అటువంటి వారందరికీ కొత్త ఆసరా పెన్షన్ డబ్బుల పంపిణీ విషయం భాగంగా సీఎం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం అనేది తీసుకోవడం అయితే జరిగింది. ఇక ఎవరెవరికి ఎప్పటి నుంచి మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఈ కొత్త పెన్షన్ డబ్బుల్ని జమ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక దీంతో పాటుగా మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి 2,500 రూపాయల మహాలక్ష్మి డబ్బులు కూడా ఏడాదికి 30,000 రూపాయల నిధులు కూడా ఎవరెవరికి ఎప్పటి నుంచి జమ చేసే అవకాశాలు ఉన్నాయో మనం ఈ వీడియోలో సమాచారాన్ని క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే ఒకటి ఒకటి తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము. ఇక దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే ఈ వీడియోని అయితే చూడండి. ఇప్పటి వరకు ఈ వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేసి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని అయితే ఆన్లైన్ అయితే పెట్టుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను. ఇక అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకమైన 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వీరందరూ తెలుసుకోవాల్సినటువంటి కీలకమైన లేటెస్ట్ అప్డేట్స్ని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు మన తెలంగాణలో ఎవరైతే కొత్త పెన్షన్ డబ్బుల కోసం గత 2 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారో వారందరికీ శుభవార్తలు అయితే తెలపడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఎట్టకేలకు 2,000 రూపాయలు తీసుకునేటువంటి వారందరికీ 4,000 రూపాయలు, ఇక ఇప్పుడు 4,000 రూపాయలు ఎవరైతే తీసుకుంటున్నారో వారికి 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులు తమ తమ బ్యాంక్ ఖాతాలలో జమ చేయాలని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది. ఇక ఈ సంక్రాంతి పండుగ కానుకగా జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 నెలలలో ఏదో ఒక నెలలో డేట్ అనేది ఫిక్స్ చేసి తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులు ఇటు మహిళలు ఎవరైతే ఉన్నారో 18 నుండి 55 సంవత్సరాల లోపు పెళ్ళైనటువంటి మహిళలు, అదేవిధంగా ఇప్పటివరకు ఎటువంటి గవర్నమెంట్ నుంచి పెన్షన్ డబ్బులు పొందని వారు, గవర్నమెంట్కి ట్యాక్స్ అనేది కట్టని వారు ఎవరైతే ఉన్నారో మహిళలు, అటువంటి మహిళలకి మహాలక్ష్మి పథకం డబ్బుల కింద 2,500 రూపాయల డబ్బులను అయితే విడుదల చేయబోతూ కీలకమైన గ్రీన్ సిగ్నల్ అయితే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం అయితే జరిగింది గంట క్రితమే. ఇక ఎట్టకేలకు ఇవి ఇలా ఉండగా మనకి ఈరోజు రేపు వచ్చేసి తెలంగాణలో ఉన్నటువంటి మేడ్చల్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేట, హన్మకొండ, సిరిసిల్ల, ములుగు, నల్గొండ, కరీంనగర్, అదేవిధంగా నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి, అదేవిధంగా మనకి ఆర్మూర్ వంటి జిల్లాలలో ఆసరా పెన్షన్ డబ్బులు జమ కాని వారి బ్యాంక్ ఖాతాలలో కానీ పోస్ట్ ఆఫీసులలో కానీ రేపు ఈరోజు అయితే డబ్బులను అయితే జమ చేయబోతున్నట్లు సమాచారం. ఈరోజున అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.